డ్రోన్లను ఇజ్రాయెల్ మీద చాలా ప్రయోగించింది కదా. నేను చాలా మిసైల్స్ పడినాయండి. నిన్న ప్రాణ నష్టం కూడా కొంత జరిగింది. అయ్యో. ఎందుకంటే అన్ని మిసైల్స్ జరిగిన అన్ని పడినప్పుడు మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతవరకు అయితే మరి డ్యామేజ్ అవడం, హర్జియాల ఒక కారు మీద పడటం, ఒక ఇంటి మీద పడటం, అక్కడి నుంచి ఇదంతా కొంతమంది చనిపోవడం, పిల్లలు చనిపోవడం అని జరిగింది. బట్ అది కొలెటరల్ డ్యామేజ్. ఇంకా అది ఎంత పెద్ద జరిగినప్పుడు అది ఆ డ్యామేజ్ అనేది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు ప్రజెంట్? ఇప్పుడు అండి ఇక్కడ ఒక దీనికి చెప్పాను కదండి, ఇదిగోండి ఇది ఇలాత్ లోంచి ఒక ఎత్వాత అనే ఒక ప్రదేశం. ఇది కిబూట్స్ అంటారు వీటిని. ఇక్కడ ఇది కిబూట్స్. ఇక్కడ ఉన్నటువంటి అంటే వెళ్ళే టూరిస్టుల కోసం ఒక షాప్. వీళ్ళే పండించినటువంటి వస్తువులన్నీ వీళ్ళు అమ్ముతారు అన్నమాట ఇక్కడ. ఓకే. దీంట్లో ఐస్ క్రీమ్స్, ఇదిగోండి ఇవంతా ఎలా ఉంటే ఈ ఆవులు చూస్తున్నారా, బొమ్మ లాంటి ఆవులు. అవును సార్, అవును అవును అవును. ఇదిగోండి ఇక్కడ లోకల్స్ కొంతమంది. ఇక్కడ అసలు మీరు మామూలు రోజుల్లో ఈ టైంలో అయితే అసలు ఒక్క అంటే మనిషి ఇసుకేస్తే రానంత మంది ఉంటారండి ఇక్కడ. సో ఇప్పుడు యుద్ధం జరుగుతున్న పరిస్థితులు కాబట్టి మిగతా దేశస్తులు ఎవరు టూరిస్టులుగా రావట్లేదు ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా మొన్న బందీలుగా అక్టోబర్ 7th జరిగినటువంటి టైంలో వాళ్ళందరూ పట్టుబడి ఇప్పటికి బ్రింగ్ దెమ్ హోమ్ అని చెప్పి మీరు చూస్తున్నారా, బ్రింగ్ దెమ్ హోమ్ అని చెప్పి మొత్తం ఇవన్నీ వీళ్ళందరూ పట్టుబడ్డ వాళ్ళు అనమాట. హమాస్ బందీలుగా చేసినటువంటి వీళ్ళు. ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు కదా సార్? ఇంకా కొంతమంది ఉన్నారండి, ఇంకా మోర్ దెన్ మరి 60-70 మంది దాకా ఇంకా ఉన్నారు, ఇంకా బయటకు రావాల్సిన వాళ్ళు, బందీలుగా ఉన్న వాళ్ళు. ఇది మనం ఇలా చూస్తే కనుక ఈ లోపల మన టూరిస్టులు తిరుగుతున్నారు. అంటే చాలా నిర్మానుష్యంగా ఉన్నట్లు. అవునండి, అన్ని క్లోజ్ చేశారు ఇప్పుడు. ఒక హోటల్ టైపా లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్ టైపా? షాపింగ్ అండి, షాపింగ్ మాల్. మామూలుగా అయితే ఇది ఓపెన్ చేసి ఉండి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేశారన్నమాట లోపల. సో కారణం యుద్ధం వల్ల లేకపోతే ఆ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా చాలా గొప్పగా ఇదిగోండి ఓపెన్ చేస్తున్నారు. ఇది ఈ యాక్చువల్ గా అయితే ఈ లోపలంతా చూస్తే మీరు ఇప్పుడు ఈ ఆవులు పడుకోవటం ఇవన్నీ చూసారు కదండి, వీళ్ళ కల్చర్ అన్నమాట. వాళ్ళు ఫార్మింగ్ ఎలా చేస్తారు ఏంటి అవన్నీ కూడా చూపించేటువంటి ఒక పార్క్ ఇది. ఓకే సార్, ఓకే. ఎత్వత పార్క్. సో ఇదండి మనం మరి ఇజ్రాయెల్ దేశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునే పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో రాత్రి అయితే మేము మా ఇంట్లో ప్రతి గంటకి మేము బంకర్ లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు కదా సార్, ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా మీకు ఒక అలర్ట్ వచ్చింది అనుకోండి. అలర్ట్ వచ్చింది అంటే ఏదో ఒక మిస్సైల్ మీద పడుతుంది అక్కడ. ఈ లోపలికి మనం ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్న ఆయన తలుపు తెరుస్తాడండి మనకి. మనం ఇందాక చూపించిన విధంగా ఇక్కడ చూడండి, అక్కడ ఒక ఆయన లోపల కూర్చొని ఉన్నారు. ఆయన లోపల ఒక షెల్టర్ ఉంటుంది, ఆ షెల్టర్ కి ఆయన తలుపు తీయడం జరిగితే అందరూ లోపలికి పరిగెత్తాం. అప్పుడు సో అప్పుడు కింద బంకర్ ఉందా సార్? ఇక్కడ ఉండదండి, లోపల ఉంటుందండి, బయట ఉండదు, లోపల ఉంటుంది. సో అంటే ప్రతి ప్రాంతంలో ప్రతి ఏరియాలో ఖచ్చితంగా బంకర్ అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఇజ్రాయెల్లో. అది 100% ఉంటుందండి. బహుశా ప్రపంచంలో ఏ దేశానికి అలాంటి వ్యవస్థ లేదేమో సార్, అంత భద్రతా వ్యవస్థ. అంటే
ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం ఆలోచించారంటే అండి, ఇప్పుడు దీని చుట్టూ ఉన్నటువంటి దేశాలు కూడా అట్లా ఉన్నాయండి. ఎప్పుడు ఇజ్రాయెల్ ని నవలేయాలా, ఎప్పుడు అన్ని సప్రెస్ చేయాలి అన్నట్టు విధంగా వాళ్ళు చూస్తా ఉంటారు అన్నమాట ఇప్పుడు దీన్ని. సో వీళ్ళకి అంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడే ఒక బంకర్ కట్టుకోవడం, కింద మిక్లాద్ అంటారు దాన్ని, ఆ బంకర్ లోకి వెళ్ళటం ఏదన్నా ఇలాంటివి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఇల్లు కట్టుకునేటప్పుడే అలాంటి బిల్డ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు మన టూరిస్టులని మన భారత